అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. మనకందరికీ ముఖ్యమైన ఆదిదేవుడు వినాయకుడు. ఈ చదువుకి ఇంపార్టెంట్ అయిన మన గణేష్ మహారాజ్. నిజానికి మనం చాలామందికి అనుకోవచ్చు, ఈ గణేష్ ఉన్నారా, దేవుడు ఉన్నారా, కొంతమంది రకరకాల మతాలు ఉన్నాయి. ఏ మతమైనా చూడండి, మీకు 94, 95 అనుకుంటాను, ఒకసారి ప్రపంచం మొత్తం మీద పాలు తాగేది. అది చాలు మన గణేష్ మహారాజ్ మనకు ఉన్నారని చెప్పి, అందుకే ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తాం. సో మనం విద్యకు సంబంధించిన వాళ్ళం కాబట్టి సిన్సియర్గా మనం గణేష్ మహారాజ్ని ప్రార్థిస్తే తప్పకుండా ఆయన దయతో మన విద్యలో ఉన్నత స్థానాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మ్యాథమెటిక్స్కి వస్తే ఇవాళ చెప్పే ట్రిప్ ఇది వండర్ఫుల్ మాట, వండర్ఫుల్ టెక్నిక్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ నౌ. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 14 ఎపిసోడ్స్ అయ్యాయి. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే ముందు అవి చూడాలి. చూసిన తర్వాత ఇప్పుడు చాలామంది నాకు క్వశ్చన్స్ అడిగేస్తున్నారు అనమాట. సార్ 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ చెప్పగానే 3 డిజిట్ 3 అంకెలు ఎలా చేయగలగానే, సార్ మాకు పెద్ద డిజిట్స్ ఎలా చేయాలో చెప్పండి సార్, మాకు ఎగ్జామ్స్లో మాకు ఉపయోగపడుతుంది అన్నారు. ఇది మెయిన్గా ఉపయోగపడేది ఎవరికంటే, ఎవరైతే ఎగ్జామ్స్లో రాస్తున్నారో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడానికి వితిన్ 1 మినిట్లో చేసేయచ్చు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను ఎయిర్ ఫోర్స్లో నుంచి బయటకు వచ్చినప్పుడు జాబ్స్ రావాలంటే ఎలాగా, ఎందుకంటే మా ఫాదర్ అన్నారు, నువ్వు ఎయిర్ ఫోర్స్ వదిలేస్తే ఎలాగా అంటే, నాకు ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అన్నాను. ఈ మ్యాథమెటిక్సే నాకు చాలా ఉపయోగపడ్డాయి అన్నమాట. దీనివల్ల ఏమైందంటే, నేను అన్ని ఎగ్జామ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్, ఈవెన్ నేను రాజస్థాన్లో ఉండేవాడిని, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వేసు, మన సెంట్రల్ ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, రేజ్ ఆఫీస్, సెంట్రల్ గవర్నమెంట్, రకరకాల జాబ్లు అన్నీ కూడా మేము అన్నీ ఒకేసారి రాసేసాము. అన్నింటిలో రిజల్ట్ వచ్చింది. సో ఆ లాస్ట్లో ఏజ్ ఆఫీస్లో జాయిన్ అయ్యాము. అయితే ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ వల్ల ఎందుకు అంటే, ఇది కనుక మనం చేస్తే మన ఆలోచన విధానం మారుతుంది. ఆలోచన విధానం మారినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయొచ్చు, అంటే పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు ఎలా చేయొచ్చు అనేది థింకింగ్ పవర్ మనకి పెరుగుతుంది అన్నమాట. ఇది మ్యాథమెటిక్స్లో మిగతా సబ్జెక్టుల వల్ల నాలెడ్జే వస్తుంది, దీనివల్ల మన థింకింగ్ పవర్ పెరుగుతుంది, లాజికల్ ఎనాలిసిస్ పెరుగుతుంది అన్నమాట. సో ఈ మ్యాథమెటిక్స్ కనుక నేర్చుకుంటే డెఫినెట్గా మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీకు ఎక్కడైనా ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు బిజినెస్లో ఉన్నా సరే, మీరు ఒకవేళ చదవక్కలేదు సార్ మా ఫాదర్ కోట్లు ఉన్నాయి నాకంటే, అట్లీస్ట్ వాళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చినప్పుడు, మీరు రెంట్లు ఇచ్చినప్పుడు ఎంత వచ్చాడో లెక్కేసుకోవాలి కదా మీకు. సో లెక్కలు అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది అడిగారు, సార్ ఈ 4 డిజిట్ ఇంటూ 4 డిజిట్ మా వాడు చేసేయగలడా అన్నాడు. చేయొచ్చు, కానీ మీరు చూడండి, మీ అబ్బాయిని ఎల్కేజీలో జాయిన్ చేయగానే మా వాడు ఐఏఎస్ అయిపోతాడా, ఐఐటీ అయిపోతాడా, లేకపోతే కలెక్టర్ అయిపోతాడా, డాక్టర్ అయిపోతాడా అంటే అవ్వడు కదా. ప్రాక్టీస్ చేస్తే నెమ్మదిగా అవుతాడు. అలాగే ఇప్పుడు నేను ముందు చెప్పిన ఎపిసోడ్స్ అన్నీ మీరు చూసి కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. సో లెట్ అస్ కమ్ టు ద పాయింట్ నౌ. ఇది మన వేదాల్లో ఉన్నదన్నమాట, వేదగణితంలో ఉన్నది మాట, వెర్టికల్లీ అండ్ క్రాస్ వేస్. అంటే మీరు అడగచ్చు, ఏంటి సార్ ఈ వెర్టికల్ క్రాస్ వేస్ అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు అర్థమయ్యేందుకు. యాక్చువల్లీ స్టెప్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐ పుట్ ఇన్ డాట్స్ ఇయర్. ఓకే, సో ఇయర్ 4 డిజిట్ ఇంటూ 4 డిజిట్. సో ఇయర్ I put there 4 digits. How we have to make steps? Now let us see. Suppose 2 digit number is there. We are just multiplying like this. So here it is a vertical and crossways. Ante either you have to do vertical. If crossways is possible, you have to do crossways. If vertical and crossways is possible, you have to do vertical and crossways. That's why. So for understanding purpose, again I will tell you. Now vertical, this 2 we have made it for 2 digit. For 4 digit, what we have made there, this one here, this one here. Okay, understood now? You please, if you have missed that old episode, you see how we have made it 2 digit now. Now you see, when we are going the bridge, one bridge ektam anukondi, slowly by cycle you are going there, or car, you will go top, then slowly you will come down. Understood now? Okay, so same way let us go step by step. Now first this 2 I done, second is crossways, third is again here is crossways I done. Here crossways not possible, so I did vertical. So again third step I went there. I forgotten that first I taken 1, then this 2, this 3, this 4, again I will go reverse. Okay, then 3 over, then fourth what happened, again here vertical crossways is possible, 1 and 2.
and here 1 and 2. Vertical not possible because already either one you have to follow it. So you got it now. Then again coming there, after reaching this one, you will come slowly down. And మనం ఫ్లైఓవర్ ఎక్కామనుకోండి, ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఏం చేస్తాము, స్లోగా మళ్ళీ కిందకి దిద్దాం, ఒకేసారి జంప్ చేసాం కదా. సో ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళాం, ఇంకా నెక్స్ట్ స్టెప్ లేవు. సో విల్ కమ్ బ్యాక్ అగైన్. సో కమ్ బ్యాక్ చేసినప్పుడు ఏం చేస్తామంటే విల్ ఎలిమినేట్ దిస్ స్టెప్, ఫస్ట్ వన్. ఓకే, ఎర్లియర్ ఫస్ట్ ఈ స్టార్టింగ్లో 3 చేసాము, తర్వాత ఈ 2 మర్చిపోయాము, తర్వాత ఇది లాస్ట్ మర్చిపోయాము, ఇప్పుడు 4 చేసేసాము, మళ్ళీ రివర్స్ వెళ్తున్నాం అన్నమాట. అంటే బ్రిడ్జ్ దిగుతున్నాం అన్నమాట. దిగితే దిస్ వన్ యూ హ్యావ్ ఫర్గాటెన్. దెన్ దిస్ 3, హియర్ ఇట్ ఈస్ vertical and crossways. Understood how? This is the first step, second, third, fourth, fifth. Okay, then sixth step again I again some more fly down మాట. సో ఈ 2 మర్చిపోయినప్పుడు this 2, 1 crossways, vertical not there. Okay, the last I forgot, I ignored all these 3, I taken to vertical like this. You understood now? 6 and 7. Okay, so you may say that what is the use of this, sir? Now I told you like language we have to see from left to right. In the mathematics also we can do left to right. Usual way I cannot show you example now. Suppose we want to multiply 123 1 2 3 4 into 5 6 7 8 or any digit. Okay, any digit you take it. Now 9448 into 7638. You must get answer instantly. So how to get it now? Suppose I want to multiply this answer I am getting it. How I will get it? I will multiply with 8 all the digits, I multiply with 7 all digits, and again 6 all digits and 5 all digits, then put. I make 5 steps. Do you require it? And in between carrying it, you will make a mistake. Suppose you made a mistake, because exam base in school you have to make it. You have to come to know whether you can't cross check again, because you have taken 10 minutes step. To checking again 10 minutes means you can't. Within 1 minute or 2 minutes you have to check it. So this way it is possible. For competitive exams also it is possible now. So how well do you see? From left to right, let us do it now. So what is the first step now? Last 2 digits. So 1 and 5. 1 into 5. This is the vertical. So I put 04. Okay. Then next step is vertical crossways. Okay, this crossways means these 2 and these 2. Okay, 1 plus 6 06. Why I am putting 06? Because in carrying balancing time, because balancing method also you have learnt. The 11th episode also I taught you. So same way you have to follow this. So here to avoid misunderstanding, we are putting 06. Later on, when you go in advanced stage, you see, when you are riding a cycle, childhood, there are 2 wheels are there. సైడ్ కింద పడిపోతాం, మనం ఇలా సైకిల్ తొక్కుతూ ఉంటాం, ఇలా పడిపోతాం. తర్వాత ఏం చేస్తాం, పెద్ద అయిన తర్వాత ఇంకో పెద్ద సైకిల్ తీసుకుని ఆఫ్ తొక్కుతాం. తర్వాత వెళ్ళగానే దేవుడు 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 అనుకుంటాం. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ లీవ్ ద హ్యాండ్ బార్, ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ లీవ్ దిస్, దెన్ విల్ సింగ్ సాంగ్ రాములు రాముల లైక్ దిస్. మీన్స్ by practicing it you will become perfect in the cycle. Same way in the mathematics also, by balancing you can become perfect now. So what we are doing here, 06 and here 5 to just 10. Second step over. What is the third step? This 2, this. Okay, vertical crossways. Now vertical means 1 and 7. Okay, 1 and 7. See, 1 into 7 is 7 has come. Is it visible now? Okay. The second step is 5 into 3. 5 into 3 is 15. Then 2 into 6. 2 into 6 is 12. Just put it there. Okay. Now next step is, what is the next step? Fourth step is both crossways. Means this extreme 1 into 8. 1 into 8. Then 5 into 4. 5 into 4. Then 6 into 3. 6 into 3. 2 into 4. 2 into 7. 2 into 7. Understood now? This way, and this way, and this way. Okay. You understood now? So this is the fourth step. For understanding purpose I written here. If you have any confusion there, please go through again this step. Now again coming back. What is the fifth step?
Fifth step is vertical, because flyover we have gone there. Slowly we have played. Again we are going down. Understood now? So now this first this three I eliminate, then this two, then three, then four, then again we will eliminate this. Okay. Now what happened? This we are eliminating, this 3 we are taking it, because we are going down now. So what is the third step is 2 into 8. This is a 2 into 8, and 6 into 4, 6 into 4, 3 into 7, 3 into 7. So 21 has come, 20 this. Understood now? Next step, again some more going down, means this also I will eliminate, this 2. So here it is a crossways and vertical has come. Here any vertical is there, no vertical is there, only crossways. So this is the crossways I am doing it. So this is 3 edges, 3 into 8, 24, 7 into 4, 28. Understand now? This all you are doing it mind. Then again next some more down I come down. When I am down there, this also I eliminate. Here any crossways is there, no crossways, only vertical. So 4 into 8. 40 into 8 is 32. Understood now? This way you are making a step. When the advanced stage, all this you will do it in mind, or without step also how to do it. In the next episodes I will teach you. For understanding purpose, straight away I can't see. Annaprasan roju avakana pettalem kada. So slowly practice now. Now here balancing now. This is will come 2. So 2 has come here. Understood now? Okay, clear? Then see, always remember now only one digit will come, other one we have to carry it. So this 3 I am carrying it here. Balancing, that is called balancing. 3 plus 4, 7. 7 plus 8, 15. I am putting 5 here, carrying 1. Clear? This digit also clear? Then 1, 3, 5. 5 plus, because this is the 10 digits, so I am carrying it here. 5 plus 6, how much? 11. 11 plus 15, 15, 16. I am putting 6 here, carrying 1. Understood now? So again, this whatever 10 digits I am carrying to next one. So 3, 5, 6, then 6 I am carrying it here. 6 plus 8, 14, 14 plus 4, 18, 18 plus 8, 26. So 2 is there, I am putting 6 here. Understood now? Again now, see here no confusion, because while multiplying there, carrying there, suppose you 4 8 is 32, 3 is there, 4 is there, 24, 24 plus 26. All this you not struggle. You need not to put. Simply you write here, easier, below 10 only it will come. Immediately you will carry it. Okay. Now 2 plus 1, 3, 4, 4 plus 2, 6. 6 I am carrying here, 6 plus 7, 13, 13 plus 18, 18 plus 2, 20. So 0 I am putting, 2 I am carrying it. Understood now? Very simple now. Then 2 plus 1, 3, 3 plus 1, 4, 4 plus 6, 10. I am just 1 I am carrying it. This is 1 plus 1, 2, 2 plus 5 is 7. So this is called, this is 70 lakhs 6,652 is the answer. Definitely, you see, if you multiply with this also, please you cross check it and you will get the answer. And what is the use, you will say, because initially it may be difficult, because last 20 years, 15 years we are learning this universal method and this conventional method in school methods. Here what happens are here, because we have to, the moment you do it here, you are telling immediately from left to right you are doing it, and you will never make a mistake. And even you are making mistake, where you have made a mistake will come to know. Understood now? Now next step, one more example I will tell you. This is 9,876 into 5,432. Okay, then you will say that, sir, how to do it? I don't know, because I will multiply with 2, I will multiply with 3, multiply with 4, multiply with 5, and again make it. How many steps you will make it? 5 steps. Do you require 5 steps? Not at all. Single step you can make it. But thing is that, before that you must practice. Now let us see. What is the last one? Vertical. 9 into 5, 45. Okay, understood now? This is the thing for understanding purpose I am writing here, so that no confusion. Okay, next step. Next step is, what is that? These 2 digits I am taking. That is vertical and crossways. Vertical is not there, only crossways is there. So crossways means 9485. 9 4 just 36. Okay, 9 into 4 is 36. 5 into 8 is
40. Happy now? Okay. So next step will go. Next is 3 digits. Slowly, means flyover we are going now. So we are taking 3 digits. Okay. 3 digits means 9 into 3. 9 into 3 is 27. Okay. 9 into 3. Then 5 into 7, 35. Okay. Then again here crossways not possible. Only vertical we are taking. So vertical is 8 into 4, 32. Understood now? Again flyover top. Then 4 steps are there. In the 4 steps, how many digits are there? 8. So only crossways is not there. Vertical not there. So what we are doing? Here it is 2 into 9, 18. Okay. The next step is 5 into 6, 30. 8 into 3, 24. 7 into 4, 28. Understood now? Then again coming the next step. Next is again going back, somewhere up. When the moment we are going there slowly, see we are taking, then we are eliminating the first step. Whatever first step is that first, when we are taking first step, these 3 we are avoided. So now I will avoid this one now. I will ignore this 3 I will take. This 3 is, what is it? 8 into 2, 16. Okay, 8 into 2, 16. 4 into 6, 24. Okay, 7 into 3, 21. All correct. No problem. Next I will go top. Next I will ignore this. This is only crossways is there. So 7 into 2, 14. 3 into 6, 18. Understood everybody? Okay. Now again next step is only, what is it? Crossways possible? Not possible. Only vertical is there because our last digit 16 into 12. So we are putting 12 here. Understood? So we are making there, you multiply this 2, I am carrying it here. 1 plus here 5. 5 plus 8, 13. 1 I am carrying it. 1 plus 1, 2, 3. 3 again, 9, 10, 14. 14 is here, 1 I am carrying it. Okay, the 4 has come. Then 5, 6. 6 plus 18. Okay. 6 plus 8, 14. 14 plus 18. 18 plus 6, 8, 26. Okay. So here we are doing it again here. What we are doing? 26 has come. So 6